అరుణ్, నీకు క్వశ్చన్ ఇస్తున్నా, ఇది ఆన్సర్ ఇస్తే నీకు 50 రూపాయలు బెట్. ఇప్పుడు నువ్వు నేను ఉన్నావు ఇక్కడ, నీ దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి. 5 × 3 8 రొట్టెలు ఉన్నాయి. మనకు తినడానికి ఇవే ఉన్నాయి. నా దగ్గర 5, నీ దగ్గర 3. అప్పుడు సురేష్ వచ్చిండు మన దగ్గరికి. సురేష్ వచ్చిండు, మనం ముగ్గురం సేమ్ పంచుకోవాలి, తినాలి. కానీ నా దగ్గర 5 ఉన్నాయి, నీ దగ్గర 3 ఉన్నాయి. ఎట్లా చేయాలనో తెలుస్తలేదు. ముగ్గురం ఉన్నాం కాబట్టి నేను ఏం చేసిన అంటే ఒక్కొక్క రొట్టెను 3 వక్కలు చేసిన. 3 వక్కలు చేస్తే ఎన్ని అయినాయి? మొత్తం 8 × 3 = 24 రొట్టెలు అయినాయి. అంటే మనిషికి 8 ముక్కలు తిన్నాం. అవును కదా? ఇప్పుడు ఇదే సురేష్ ఏం చేసిండంటే, వీళ్ళు నాకు ఫుడ్ పెట్టింది కదా అని ఒక 8 డైమండ్లు ఇచ్చిపోయిండు మనకు. ఇప్పుడు నీకు ఎన్ని డైమండ్లు వస్తాయి, నాకు ఎన్ని డైమండ్లు వస్తాయి? కరెక్ట్ థింక్ చేయాలి. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ ఆన్సర్ చెప్పిన వాళ్ళకు 50 రూపాయల ప్రైజ్ నేను ఇస్తాను. కామెడీ చేయండి. అరుణ్, నేను ఆన్సర్ చెప్తావా? సరే, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయాలా? అరుణ్ భయ్య, మొన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తావా? తెలుసలేదు, ఎంత ఆలోచించాను. మళ్ళీ రిపీట్ చేయను క్వశ్చన్. ఎన్నిసార్లు చేసినా రిపీట్ అవుతుంది, కానీ ఇప్పుడు ఈయన నోటితో చెప్పిస్తా ఆన్సర్. మన ఇద్దరు ఉన్నాం, నా 5 రోటీలు, నీ 3 రోటీలు, ఓకేనా? 8 రోటీలు ఉన్నాయి. అప్పుడు సురేష్ మన మధ్యలో వచ్చిండు. ఆయన ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురికి తినాలి కాబట్టి 8 రోటీలు ఎట్లా పంచుకున్నది లేక ఏం చేసిన అంటే, నేను ఒక్కొక్క రోటీని 3 వక్కలు చేసిన. 24 ముక్కలు అయినాయి. మనిషికి తింటే 8 పీసులు తిన్నాం. 8 పీసులు తిన్నాం. పొద్దున ఏం చేసిండు సురేష్, ఏం చేసిండు, మనం ఫుడ్ పెట్టినామని మనకు ఒక 8 డైమండ్లు ఇచ్చిండు. ఈ 8 డైమండ్లు మన ఇద్దరం పంచుకోవాలి. ఇట్లా దీనికన్నా ముందు నీ ఎన్ని రోటీలు? 3 రోటీలలో ఎన్ని పీసులు అయినాయి? 9 అయినాయి. నువ్వు ఎన్ని పీసులు తిన్నావు? ఇంకెన్ని మిగిలినాయి? నా ఎన్ని పీసులు? 5. నా ఎన్ని అయితే టోటల్ 15. నేను తిన్నా. నీతో ఎన్ని? 7 నాయి, 1 నీది. ఇంతే ఆన్సర్.